హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే జర్నలిజంలోని క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. 2025 బుక్లెట్లో 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే మన ముందు ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకు మోడల్ పేపర్ ఎలా వస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అందులో అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనకు కొన్ని టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోండి. సెక్షన్ ఏ వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి ఫ్రెండ్స్. ఈచ్ వన్ 4 మార్క్స్ ఉంటుంది. ఓకే. సెక్షన్ బి వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్ అయితే ఉంటుంది. సెక్షన్ సిలో అయితే వన్ క్వశ్చన్ రాసేది ఉంటుంది. ఎందుకంటే 20 మార్క్స్కి ఉంటుంది కాబట్టి అది 2 ఇస్తారు మనకు. ఆప్షన్లో ఏదైనా ఒకటి అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మనకు లాస్ట్ ఇయర్ అయితే ఎలా ఉంటుందంటే 2023-22 ఈ ఇయర్స్లో మాత్రం ఆబ్జెక్టివ్ టైప్ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. సెక్షన్ సిలో క్వశ్చనే వస్తుందన్నమాట 20 మార్క్స్కి. ఒకసారి మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకా 2 సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 2025 బుక్లెట్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫిబ్రవరి 2024లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉన్నాయి. సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉంటుంది. సెక్షన్ బిలో కూడా 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ క్వశ్చన్కి 12 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెక్షన్ సిలో అయితే 1 ఆన్సర్ రాయాలి. దానికి 20 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కరెక్ట్గా ఒకసారి క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయన్నీ మీకు ఎగ్జామ్లో. ఇంత లేదన్నా మినిమం 2-3 క్వశ్చన్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇవి ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి. క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్గా చూసుకొని వాటినే ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మనము ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా ఇప్పుడు చూసేద్దాం. వ్యాపార గణాంక శాస్త్రం 1లో 2025 బుక్లెట్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఫిబ్రవరి 2024లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే మన ముందు ఉంది. ఇప్పుడు దాని మోడల్ ఎలా ఉందో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో కూడా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. సెక్షన్ ఏలో వచ్చేసి 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ వన్ క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఉంటాయి. సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ అయితే రాయాలి. ఈచ్ వన్ క్వశ్చన్కి 12 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా సెక్షన్ సిలో 20 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకేనా. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గా మళ్ళీ చెక్ చేసుకోండి. అవి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో కంపల్సరీగా రావచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. మాకు లాస్ట్ ఇయర్లో జరిగిన ఎగ్జామ్ పేపర్లో మేము చూసుకోవడం వల్ల మాకు ఈ ఇయర్ ఒకవేళ రాసే ఎగ్జామ్స్లో మాకు హెల్ప్ అయితే అయ్యింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.